సంస్కృత నాటకకర్తలు శ్రీహర్షుడు లేక హర్షవర్ధనుడు లేక హర్షదేవుడు. శ్రీహర్షుడు చక్రవర్తి, నాటకకర్త. హర్షదేవునిగా నాటకాల్లో పేర్కొనబడింది. అసలు పేరు శ్రీహర్షవర్ధనుడు. శిలాదిత్యుడని బిరుదు గలదు. సదాచారంలో, శీలంలో సూర్యుని వంటి వాడని ఆ బిరుదు అర్థం. సరస్వతీ నదీ తీరమున కురుక్షేత్రమునకు సమీపమునందు స్థానేశ్వరము అనే ప్రసిద్ధ నగరము కలదు. పుష్పభూపతి అనే రాజు పాలించుచుండెను. అతడు పరమశివ భక్తుడు. కాలక్రమాన అతని వంశమునందు మహాప్రతాపవంతుడైన ప్రభాకరవర్ధనుడు జన్మించెను. అతనికి ప్రతాపశీలుడని పేరు వచ్చింది. ప్రభాకరవర్ధనుడు పట్టపురాణి యశోమతి. వీరికి రాజ్యవర్ధనుడు, హర్షవర్ధనుడు అని ఇద్దరు కుమారులు. రాజ్యశ్రీ అనే కుమార్తె కలదు. రాజ్యవర్ధనుడు బౌద్ధం స్వీకరించుకున్నాడు. అతను కొంతకాలం రాజ్యమును పాలించెను. గౌడదేశరాజు శశాంకుని చేతిలో రాజ్యవర్ధనుడు మరణించెను. తర్వాత హర్షవర్ధనుడు రాజయ్యను. తన అన్నను చంపిన శశాంకుని యుద్ధములో ఎదిరించి చంపాడు. శశాంకుని దగ్గర బందీగా ఉన్న అతని చెల్లెలు రాజశ్రీ కారాగారం నుంచి పారిపోయి అడవిలో ప్రాణత్యాగం చేయటానికి ప్రయత్నిస్తుండగా ఒక బౌద్ధ భిక్షువు ఆమెను రక్షించి హర్షవర్ధనునికి అప్పగిస్తాడు. ఆ బౌద్ధ భిక్షువు తత్వబోధనతో రాజశ్రీ, హర్షవర్ధనులు బౌద్ధ ధర్మ దీక్ష తీసుకుంటారు. హర్షవర్ధనుడు దిగ్విజయ యాత్రలు చేస్తున్నప్పుడు రెండవ పులకేశి అతన్ని ఓడించటంతో అతని రాజ్య విస్తరణం దక్షిణంలో నర్మదా నది వరకే జరిగింది. క్రీస్తు శకం 7వ శతాబ్దం మొదటి భాగాన, అంటే క్రీస్తు శకం 606 నుంచి 648 వరకు స్థానేశ్వర కన్యాకుబ్జములను పాలించెను. స్థానేశ్వరం రాజధానిగా ఉత్తర భారతదేశాన్ని పాలించిన చక్రవర్తి. హర్షవర్ధనుడు అసమ దేశం మొదలుకొని సౌరాష్ట్ర వరకు, హిమాలయాలు మొదలుకొని వింధ్యాచలం వరకు విశాల సామ్రాజ్యాన్ని పరిపాలించిన చక్రవర్తి. హర్షవర్ధనుడు రాజమహిషి పారసీక రాజవంశానికి చెందినదిన ఆమెను బాణుడు మహాశ్వేతగా చిత్రించాడని కాదంబరి కావ్యంలోని మరొక నాయిక కాదంబరి చిత్రణలో సౌరాష్ట్ర రాజవంశానికి చెందిన హర్షవర్ధనుని మరో భార్య ప్రతిబింబించిందని పండితుల అభిప్రాయం. ప్రతి 5 సంవత్సరములకు ఒకసారి తన కోశాగారములోని ధనాన్నంతా దానం చేసేవాడట. అతనికి విద్య మీద ఆసక్తి బాగా ఉంది. అతని కాలంలో నలంద విశ్వవిద్యాలయం ఉన్నత దశలో ఉంది. 10,000 మంది విద్యార్థులు చదివేవారు. అనేక దేశాల నుంచి కూడా వచ్చి చదివేవారు. కవి పండితుల పట్ల అభిమానం గల రాజు స్వయంగా కవిత్వం చెప్పడంతో పాటు నాటకాలంటే
అభిమానం గలవాడు. రత్నావళి నాటకం ప్రస్తావన బట్టి సాయంకాలం ముందు అతని నాటకములు ప్రదర్శించినట్లు వాటి గొప్పదనములు గూర్చి విన్న రాజులు వాటిని చూడటానికి కుతూహలం పడుతున్నట్లుగా తెలుస్తున్నది. ఈ వంశరాజులు సూర్యారాధకులు. శ్రీహర్షుడు కూడా సూర్యదేవుని ఆరాధించేవాడు. తర్వాత బౌద్ధ మతాభిమానిగా మారాడు. అందుకే నాగానందం నాటకం నాందిలో బుద్ధ భగవానుని ప్రార్థించాడు. శ్రీహర్షుడు శివాభిమాని కూడా కావటం చేత నాగానందం నాటకంలో నాయిక గౌరీదేవి భక్తురాలుగా పాత్ర చిత్రణ చేశాడు. గౌరీదేవిని సాక్షాత్కరింపజేశాడు. భానుడు శ్రీహర్షుని ఆస్థాన కవి. హర్షుడు స్వయంగా కవిత్వం వ్రాయగలిగిన వాడని భానుడు హర్ష చరిత్రలో పేర్కొన్నాడు. ప్రసిద్ధుడైన హ్యూయాన్సాంగ్ అను చైనా పర్యాటకుడు శ్రీహర్షదేవుని అతిథిగా కొన్ని రోజులుండెను. అతడు తన అనుభవాలను గ్రంథస్థము చేశాను. శ్రీహర్షదేవుని గురించి, పరిపాలన గురించి ఇంకా అనేక విషయములు రచించాను. ఈ గ్రంథం వల్ల అనేక చారిత్రక విషయాలు తెలియచున్నవి. శ్రీహర్షుని నాటకములను ఆనాటి విదేశీ యాత్రికులు కూడా ప్రశంసించేవారు. శ్రీహర్షుడు చిత్రకళలో అందెవేసిన చెయ్యి. శ్రీహర్షుడు రచించిన నాటకములు: 1 ప్రియదర్శిక నాటిక, 2 రత్నావళి నాటిక, 3 నాగానందము నాటకం. ఉత్తమ నాటకాల్లో 1 ప్రియదర్శిక. రత్నావళి 2 నాటికలందు కథ ఎంచుమించు సమానం. సంఘటనలు పూర్తిగా వేరుగా ఉంటాయి. భరతుడు చెప్పిన నాటక లక్షణాలు ఈ రెండింటిలోనూ సంపూర్ణంగా ఉంటాయి. ఇవి రమ్యమైన సంగీతాత్మక నాటకాలు. శ్రీహర్షునికి సంగీతంలో మంచి ప్రవేశం ఉన్నట్లు తెలుస్తుంది. రెండింటిలోనూ ఉదయనుడు నాయకుడు, ధీర లలితుడు. ఇవి మాళవికాగ్ని మిత్రమును పోలియుండును. రత్నావళి అలంకారిక సూత్రములను అనుసరించిన రచన కావటం చేత రూపక విమర్శలో విశిష్టమైన స్థానం కలదు. రత్నావళి రత్నముగా ప్రశంసించబడింది. హర్షుడు రసిక హృదయుడు, అందుకే శృంగార ప్రధానమైన నాటికలను రచించాడు. హర్షుడు హాస్యప్రియుడు కావటం చేతనే అన్ని నాటకాల్లో విదూషకుని పాత్రను కల్పించాడు. ప్రియదర్శిక 4 అంకాల నాటిక. ఇందులో అంతఃపుర ప్రేమ కథ కలదు. కళింగ దేశాధిపతి దృఢవర్మ అతను శత్రువుల చేతిలో ఓడిపోయాడు. అతని సేనాని విజయసేనుడు. రాజు దృఢవర్మ పుత్రిక ప్రియదర్శికను సేనాని విజయసేనుడు తీసుకుని వెళ్ళి ఉదయుని భార్య అయిన వాసవదత్తకు సమర్పించాడు. ప్రియదర్శిక పేరు మార్చుకొని అరణ్యకగా వాసవదత్త పరిచారికగా ఉంటుంది. ఒకనాడు పుష్పవచయం చేయుచున్న అరణ్యకను ఉదయనుడు చూసి ఆమె సౌందర్యమునకు ముగ్ధుడయ్యాడు. ఈ విషయం వాసవదత్తకు తెలియటం, అరణ్యకను కారాగారమున బంధించటం, చివరిలో దృఢవర్మ శత్రువులను జయించటం, వాసవదత్తకు అరణ్యక కథ తెలియటం. అప్పుడు వాసవదత్త ప్రియదర్శిక ఉదయుల వివాహమునకు అంగీకరించి పరిణయము జరిపించటతో సుఖాంతమగును. రత్నావళి
శృంగార రస ప్రధానమైన 4 అంకాల నాటిక. సింహుళ ద్వీపాధిపతి విక్రమబాహు, అతని కుమార్తె రత్నావళి. ఈ కన్యను పరిణయమైనవాడు జగత్శామిత్ర లాభము పొందునని దైవజ్ఞులు చెప్పిన మాట ఈ చెవిన పడి యౌగంధరాయణుడు వాసవదత్తకు చేరింది. వీరిలో ఒకరు ఉదయనుని మంత్రి, మరొకరు ఉదయనుని భార్య. వీరు తమ స్వామికి ఆ కన్యను ఇమ్మని ప్రార్థించుచు బాబ్రవ్యుని దూతగా పంపిరి. విక్రమ బాహు తన కూతురితో సమానురాలుగా వాసవదత్తకు అన్యాయం చేసినట్లగునని ఆ పెళ్లికి అనుమతించడు. వాసవదత్త యౌగంధరాయణులు ఒక పథకం వేశారు. వాసవదత్త లావాణక గ్రామ దాహమున మరణించినదను వార్తను సింహళమునకు చేరవేసిరి. ఆ వార్త విని విక్రమబాహు వసుభూతియను మంత్రిని తోడుగా ఇచ్చి రత్నావళిని ఉదయనుని వద్దకు సముద్రయానమున పంపెను. రత్నావళిని సాగరిక మారుపేరుతో యౌగంధరాయణుడు వాసవదత్త వద్దకు చేర్చెను. సాగరిక అంటే రత్నావళి వసంతోత్సవంలో ఉదయుని చూడటం, తర్వాత కదలీవనమున చేరి అతని రూపమును చిత్రించటం, దానిని ఉదయుడు చూసి సాగరిక అంటే రత్నావళి పై మనసు పడటం, తర్వాత వాసవదత్త చిత్రమును చూసి సాగరికను కారాగృహమున బంధించటం, చివరికి యౌగంధరాయణుడు ద్వారా వాసవదత్త నిజం తెలుసుకుని రత్నావళి ఉదయనుల పరిణయంతో సుఖాంతం అవుతుంది. నాగానందం నాటకం ఉత్తమ నాటకాలలో ఒకటి. ఆత్మత్యాగానికి ఈ నాటక ప్రతీక. జీమూతకేతువు విద్యాధర చక్రవర్తి, అతని కుమారుడు జీమూత వాహనుడు కథానాయకుడు. జీమూత వాహనుడు తన పితరుల వానప్రస్థాశ్రమమునకు అనువైన స్థలమును వెదుకుతూ మలయ పర్వత ప్రాంతమునకు చేరును. అతడ గౌరీ మందిరములో సిద్ధరాజ కన్య వీణావాదమును గానము చేయుచుండగా ఆమెను చూచుట జరిగింది. ఆమె పేరు మలయవతి. గౌరీదేవి ఆమెకు కలలో కనిపించి విద్యాధర రాజకుమారునితో ఆమె వివాహం జరుగునని వరమిచ్చినట్లుగా అక్కడి వారి సంభాషణల వల్ల తెలుస్తుంది. తన మిత్రుడు విదూషకునితో అతడికి చేరుకొనును. మలయవతి జీమూత వాహనుల మనస్సులందు పరస్పరానురాగము కలిగింది. విరహ వేదనతో మలయవతి ప్రాణత్యాగమునకు ప్రయత్నిస్తుండగా జీమూత వాహనుడు ఆమెను రక్షించును. వారి ఇరువురికి వివాహము జరుగుతుంది. ఒకనాడు జీమూత వాహనుడు బావమరిది మిత్రావసుతో కూడి మలయ పర్వతమున విహరించును. సముద్ర తటమున పుత్రిని దగ్గరకు చేర్చుకొని ఏడుస్తుండటం శంఖచూడుని తల్లిని చూసును. గరుడిని మాటల ద్వారా అతని సర్పభక్షణ వృత్తాంతమును తెలుసుకొనును. అప్పుడు
శంఖచూడునికి మారుగా తానే బలిపీఠమున రక్తవస్త్రమును ధరించి కూర్చొనును. గరుడు అతనిని ఎత్తుకుపోయి మలయ పర్వతమున భక్షిస్తుండగా జీమూత వాహనుడు తండ్రి మిత్రావసువులకు అతని చూడామణి రక్తసిక్తమైందని దొరుకుతుంది. వారు విపత్తును శంకించి అతన్ని వెతుకుతున్నప్పుడు శంఖచూడుని ద్వారా విషయమును విని మలయ పర్వతమును చేరుదురు. ఇంతలో జీమూత వాహనుని కవోష్ణ రక్తమును రుచి చూసిన గరుడు అతను సర్పజాతికి చెందినవాడు కాడని గ్రహించును. పశ్చాత్తాప్తుడగును గౌరీదేవి జీమూత వాహనుని బ్రతికించి విద్యాధర చక్రవర్తి యగునని వరమిచ్చును. ఆనాటి నుండి సర్పభక్షణం చేయనని గరుడు పలుకుటతో నాటకం ముగుస్తుంది. హర్షుడు సంగీత ప్రియుడు. నాయకుడు పర్వతం మీద సంచరిస్తూ నాయికి గానం చేత ఆకర్షితుడై అక్కడికి వెళ్ళి ఆమెను చూసి ప్రేమించున్నట్లుగా సంగీత అభిమాని హర్షుడు కల్పన చేశాడు. తర్వాత సంగీత పరిభాషిక పదాలతో నాయిక గానాన్ని నాయకుని చేత ప్రశంసింపజేశాడు. నాయకుడు ధీరోదాత్తుడు. శంఖచూడునికి బదులుగా జీమూత వాహనుడు గరుత్మంతునికి తన శరీరాన్ని అర్పించే ఘట్టాన్ని హర్షుడు చాలా చక్కగా చిత్రించాడు. ఈ నాటకంలో ఒకటి ప్రణయగాథ, మరొకటి ఆత్మత్యాగ గాథ. నాటక సాహిత్యంలో కాళిదాసు, భవభూతి తర్వాత గణింపదగినవాడు హర్షుడు. హర్షుని నాటకాలు భారతీయ భాషల్లోనే కాక ఇంగ్లీషు, జర్మన్, ఫ్రెంచ్ మొదలగు భాషల్లోకి అనువదించబడినవి. గమనిక: నైషధమును రచించిన శ్రీహర్షుడు వేరేవాడు. ఈతను క్రీస్తు శకం 12వ శతాబ్ది వాడు. కాశ్మీరు దేశాధిపతి అయిన శ్రీహర్షుడు మరొక రాజు ఉండెను. నమస్తే. కొత్తపల్లి బంగారరాజు.